గురించి నిజంగానే డెమన్ పవర్ గేమ్ లో అయిందా రీతు వల్ల? అంటే లో అయిందని నేను చెప్పనండి. వాడు గేమ్ సూపర్ ఆడాడు. ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్. మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కానివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ కానివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి. మనం మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నాం అలా అంటారంతే. ఆ, ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందలే ఇది అనుకుంటాం. కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే. మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్ లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాస్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతకాలి, ఎతికితేనే బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను.